Welcome back, students. Today's topic is forms. Generally, forms are used for sending data from client to server. అంటే క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి వాల్యూస్ని పంపించాలంటే ఈ ఫామ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకోండి, మనకు ఒక ఫామ్, లాగిన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి యూజర్ నేము, అలాగే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్, లైక్ ఇలాంటి మన పర్సనల్ డీటెయిల్స్ కొన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్, లైక్ దట్. ఓకే, అలాగే మనం కూడా ఓన్గా ఒక ఫామ్ డిజైన్ చేసి మనం డేటాని ఫీడ్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డేటా అనేది బ్యాక్ఎండ్లో స్టోర్ అవ్వాలి, సర్వర్లో స్టోర్ అవ్వాలి. ఓకే, అలా చేయాలంటే కనుక మనం ఫామ్స్ అనే కాన్సెప్ట్ని HTMLలో యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది, రైట్. దీనికోసం ఒక చూడండి, ఫామ్స్ కాన్సన్ట్రేట్స్ ఆన్ డిజైనింగ్ ద డాక్యుమెంట్స్ దట్ passively display hypermedia documents with text, sound and animations. The only interaction between the user and the HTML document is restricted to clicking on hyperlinks or typing the URLs and viewing the display web page. But at time when user has to send data from the client and browser to server, the ultimate choice is forms. Okay, మనం చెప్పుకున్నట్టుగానే మామూలుగా HTML మనం జస్ట్ హైపర్ లింక్ క్లిక్ చేసి ఒక పేజ్కి వెళ్ళడం, సౌండ్స్ పెట్టడం, టెక్స్ట్ టైప్ చేయడం, యానిమేషన్ చేయడం, ఇటువంటివి కాకుండా మనం డేటాని ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు, మూవ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదంటే బ్యాక్ ఎండ్ పంపించాల్సి వచ్చినప్పుడు ఈ ఫామ్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అన్నమాట. అదే ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని? టు సెండ్ డేటా ఫ్రమ్ ద క్లయింట్ అండ్ బ్రౌజర్ టు server, the ultimate choice is forms. Forms provides various boxes and buttons to input the necessary data and pass it over to server. జనరల్గా ఫామ్లో మనకి రకరకాల బాక్సులు, బటన్స్ ఇటువంటివి ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం జనరల్గా ఫామ్ డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ బాక్సు ఏ బటన్ ఎలా వర్క్ చేస్తాయో ఒకసారి వాళ్ళు చెప్పుకుందాం. ఓకే, the rest of the data processing and the action will be taken by the server itself. ఓకే, అంటే ఏం చేయాలి అనేది ఫామ్ ట్యాగ్లో రాయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కింద సింటాక్స్ రాసాను. ఫామ్ యాక్షన్ ఈక్వల్స్ టు సౌండ్స్, అలాగే మెథడ్ ఈక్వల్స్ టు సౌండ్స్. జనరల్గా మనకి ఫామ్లో 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఒకటి యాక్షన్, ఇంకోటి మెథడ్. యాక్షన్ అనేది ఏంటంటే మనం లాస్ట్లో క్లైమాక్స్లో ఎండింగ్లో మనం సబ్మిట్ బటన్, ఓకే బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు ఆ యాక్షన్ ఏం చేయాలనేది అందులో రాయడం జరుగుతుంది. అలాగే మెథడ్, ఈ మెథడ్లో మనకి 2 రకాల మెథడ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి గెట్ అని, ఇంకోటి పోస్ట్ అని. గెట్ మెథడ్కి పోస్ట్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటంటే, గెట్ మెథడ్లో మనకి URLలో ఓపెన్గా కనిపించిపోతూ ఉంటాయి అన్నమాట మనం పంపించిన డేటా అనేది. అలా అవ్వకుండా ఉండాలంటే పోస్ట్ అనేది మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ అని. అంటే ఏమైనా సీక్రెసీ మెయింటైన్ చేసే లైక్ పాస్వర్డ్స్ ఎటువంటివి ఉన్నాయనుకోండి, అవి గెట్ అనే మెథడ్ ద్వారా పంపించకూడదు అన్నమాట డేటాని. అలాంటివి ఏమైనా పంపించాల్సి వచ్చినప్పుడు పోస్ట్ యూజ్ చేసి పంపించాల్సి వస్తుంది అన్నమాట. మరింత క్లియర్ అర్థం అవడం కోసం మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏదైనా మనం డేటా ఎంటర్ చేయాలంటే సమ్ బాక్స్ కావాలన్నా, నథింగ్ బట్ ఆ బాక్స్కే ఒక పేరు ఉంటుంది. ఆ పేరునే మనం టెక్స్ట్ బాక్స్ అంటాం అన్నమాట. టెక్స్ట్ బాక్స్లో వీ క్యాన్ టైప్ టెక్స్ట్. ఓకే, అలాగే కొన్ని అడ్రస్ బాక్సెస్ ఉంటాయి. లైక్ ఎన్ని అడ్రస్ టైప్ చేయాలనుకోండి, మోర్ దెన్ 1 లైన్ ఉంటుంది అనుకోండి, అలాంటప్పుడు మనం అడ్రస్ బాక్స్ లాంటిది అవసరం అవుతుంది. ఆ అడ్రస్ బాక్స్ ఇక్కడ టెక్స్ట్ ఏరియా అంటారు అన్నమాట. ఈ టెక్స్ట్ ఏరియాలో మనకి ఎన్ని రౌస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, లైక్ దట్ ఇటువంటి డీటెయిల్స్ అందరూ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే టెక్స్ట్ ఏరియా అంటారు. అంటే ఇన్పుట్ అనే ట్యాగ్లో మనం కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, అవే ఇక్కడ మెన్షన్ చేస్తే చూడండి. టైప్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ టైపు, నేమ్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ నేము, సైజు, అలాగే వాల్యూ అని చెప్పి ఇచ్చారు కదా. ఇవి డిఫరెంట్ ఇన్పుట్ సంబంధించిన అట్రిబ్యూట్స్ అనమాట. అంటే ఇన్పుట్ ఇన్ ది సెన్స్ ఆ వర్డ్లో ఉంది, టు ఫీడ్ అని దాని అర్థం. అంటే ఇన్పుట్ అంటే లోపల మనం డేటాని పంపించడానికి ఇన్పుట్ అని చెప్తూ ఉంటాం.
ఓకే, కీబోర్డ్ యూస్ చేసి మనం డేటాని ఇన్పుట్ చేయడం జరుగుతూ ఉంటుంది, రైట్. అలా ఇన్పుట్ చేసేటప్పుడు ఎటువంటి డేటా పంపిస్తాం అనేది మనం మెన్షన్ చేస్తాం బై యూజింగ్ సమ్ టెక్స్ట్ బాక్సెస్ ఆర్ రేడియో బటన్స్ లైక్ దట్. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. రైట్, ఇక్కడ చూడండి, నేము, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, జెండర్ చూసారా డిఫరెంట్గా రౌండ్స్ వచ్చింది. దీన్నే రేడియో బటన్స్ అంటారు అనమాట. అక్కడ కాంటాక్ట్ ఉంది, అలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, డిగ్రీ చూడండి, సెలెక్ట్ గ్రూప్ అంటాం కదా. ఇది క్లిక్ చేసినప్పుడు ఏంటంటే చివరి నోడ్ ఉంది చూసారు బ్లాక్ కలర్ పాయింట్ లాగా, అది క్లిక్ చేసినప్పుడు దానిలో డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్ వస్తుంది అనమాట. ఓకే, దాన్ని కుంబు బాక్స్ అని కూడా అంటూ ఉంటాం మనం. ఇందులో మనకి HTML వచ్చేసరికి సెలెక్ట్ ఆప్షన్ అనే ట్యాగ్స్ యూస్ చేసుకొని మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సేమ్ కింద ఉన్న ఇంజనీరింగ్ సంబంధించింది కూడా అదే ఆప్షన్. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, బాక్సెస్లా ఉన్నాయి. పైన ఇచ్చిందేమో రౌండెడ్గా ఉన్నాయి, ఇవి రేడియో బటన్స్ అంటాం. ఇక్కడ మాత్రం చెప్పుకున్నవి ఏంటంటే ఇవి టిక్ చేసుకునేవి అనమాట, అంటే చెక్ బాక్సెస్ అనమాట. రేడియో బటన్కి చెక్ బాక్స్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే రేడియో బటన్లో ఏదో ఒకటే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఓకే, అదే చెక్ బాక్స్లో ఎనీ నెంబర్ ఆఫ్ మనం టిక్ చేసుకుంటేనే వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాబీస్ అని ఇచ్చాడు. ఒక మనిషికి ఒక హాబీ ఉండాలని లేదు కదా, మేబీ ఉండొచ్చు, లేదంటే మోర్ దెన్ వన్ హాబీ కూడా ఉండదు. అలాంటప్పుడు ఒకదానికన్నా ఎక్కువ చెక్ చేసుకోవడానికి వీలవుతుంది. కానీ జెండర్ విషయంలో తీసుకుంటే ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి, మెయిల్ ఆర్ ఫీమేల్. అలాంటి సిచ్యువేషన్లో జెండర్ అనే దానికి లైక్ ఏదో ఒకటే సెలెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం రేడియో బటన్ని యూస్ చేస్తూ ఉంటాం, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అడ్రస్ అన్నాం. అడ్రస్ దగ్గర చూస్తారా బాక్స్ కొంచెం పెద్దగా ఉన్నది కనుక ఇది టెక్స్ట్ ఏరియా అనమాట, రైట్. నెక్స్ట్ వన్, టెక్స్ట్ ఏరియాలో మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి అనమాట, రైట్. అలాగే నెక్స్ట్ వన్ చూస్ అన్ని చూపిస్తుంది చూడండి. ఇక్కడ నథింగ్ బట్ ఇది బటన్ అనమాట. ఈ బటను మేబీ కలర్లో అయినా మనం ఇవ్వచ్చు, లేదంటే ఇలాగా ప్లెయిన్గా కూడా ఉంటాయన్నమాట, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వాటికి సంబంధించిన ట్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్పుట్ ఉంది, ఇన్పుట్లో మనకి టెక్స్ట్ ఇన్పుట్ చేయొచ్చు, టైపు, నెంబర్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, టెక్స్ట్ ఏరియా, రేడియో బటన్, అలా చెక్ బాక్సు, బటను, సబ్మిట్ బటను, రీసెట్, ఇమేజు, సెలెక్ట్, ఆప్షన్ గ్రూపు, ఫీల్డ్ సెట్, లేబుల్, లెజెండ్, డేటా లిస్టు, అవుట్పుట్, లైక్ ఇలా డిఫరెంట్ మనకి ఇన్పుట్ సంబంధించిన యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్నాయి. వీటిని మనం అవసరాన్ని బట్టి ఈ ట్యాగ్స్ ఇన్పుట్లో ఆ ట్యాగ్స్ని వాడడం జరుగుతుంటుంది అన్నమాట. ఓకే, అన్ని ట్యాగ్స్ కదా ఇక్కడ చూపించినవి అన్నీ కూడా ఇలాగ యాంకర్ బ్రాకెట్లో ఇవ్వకూడదు, కానీ తెలియడం కోసం అలా ఇవ్వడం జరిగింది, రైట్. చూడండి, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అన్నాం, అంటే టైప్ ఈక్వల్స్ టు ఆ టైప్ ఏంటనేది మనం మెన్షన్ చేస్తాం. టెక్స్ట్ బాక్స్ అంటే అందులో మేబీ నేమ్స్ ఎంటర్ చేయడం కానీ, క్యారెక్టర్స్ ఎంటర్ చేయడం కోసం, ఈవెన్ నెంబర్స్ ఆల్సో కెన్ బి టేకెన్. ఓకే, అలాగే టెక్స్ట్ ఏరియా అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మనం మోర్ దెన్ వన్ లైన్ ఆఫ్ డేటాని స్టోర్ చేయాలంటే కనుక మనం ఈ టెక్స్ట్ ఏరియా యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ రేడియో బటన్ అంటే ఏదో ఒక్కదాన్నే చాయిస్ మేల్ ఆర్ ఫీమేల్ లాగా యూస్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట, రైట్. అలాగే చెక్ బాక్స్ అనేది మోర్ దెన్ వన్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు చెక్ బాక్స్ యూస్ చేస్తాం. అది మన స్క్వేర్ బాక్స్లా కనిపిస్తూ ఉంటాయి కదా అవి. అలాగే రీసెట్ అండ్ సబ్మిట్ బటన్స్. రీసెట్ అంటే క్లియర్ చేయడం కోసం, డేటా ఆల్రెడీ ఎంటర్ చేస్తుంటే కనుక దాన్ని క్లియర్ చేయాలంటే కనుక రీసెట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అందులో డేటా అంతటి క్లియర్ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ క్లియర్. అలాగే సబ్మిట్ అంటే మనం ఇచ్చిన వాల్యూస్ ఆర్ డేటా అది బ్యాక్ ఎండ్లో ఉన్న సర్వర్కి పంపించడం కోసం సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫ్రంట్ ఎండ్లో ఉన్న డేటా అంతా కూడా బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి స్టోర్ అవ్వడం జరుగుతుంటుంది. నథింగ్ బట్ సర్వర్కి పాస్ చేయడం జరుగుతుంటుంది. సెలెక్ట్ యూసెస్ మనం కూంబో బాక్స్లో ఉన్న ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. దాన్ని మనం కూంబో బాక్స్ అని అంటూ ఉంటాం. ఇక్కడ మాత్రం సెలెక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయాల్సి వస్తుంది, రైట్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది చూడండి. జస్ట్ డాక్యుమెంట్ టైప్ మెన్షన్ చేసాం, HTML హెడ్, టైటిల్, హెడ్ క్లోజ్ అయింది, బాడీ ఓపెన్ అయ్యి, ఇదిగోండి ఫామ్లో ఉన్న యాట్రిబ్యూట్స్ ఏం వాడట్లేదు ప్రస్తుతానికి, జస్ట్ సింపుల్ రాసాం. ఏమేంటి రాసామంటే ఇక్కడ లేబుల్ విత్ ఇన్ ద ఓపెన్ అండ్ క్లోజింగ్ లేబుల్ దాంట్లో మనం ఫస్ట్ నేమ్ రాయడం జరిగింది. అలాగే టైప్ మెన్షన్ చేశాను. ఓకే,
రైట్. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని పర్టికులర్ ట్యాగ్స్ని ఎలా వర్కౌట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, చూడండి దీనికోసం నేను డెస్క్టాప్ మీద ఉన్న మై నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టి ఉంచాను. ఇక్కడ ఫామ్లో యాక్షన్ కూడా రాశాను. చూడండి యాక్షన్ మై పేజ్ డాట్ HTML ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ HTML ఫైల్ ఇది. అలాగే మెథడ్ ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చిన డేటాని మెథడ్ ద్వారా పంపించచ్చు చెప్పాను కదా, గెట్ కానీ పోస్ట్ కానీ వాడచ్చు. ప్రస్తుతం ఇక్కడ గెట్ రాశాను. నెక్స్ట్ వన్ లేబుల్ వాడి మనం హెడ్డింగ్స్ లాంటి వాటి కోసం నథింగ్ బట్ చూడండి ఇందాక మీకు ఎగ్జాంపుల్లో ఒక పర్సనల్ డీటెయిల్స్ చూపించాం కదా, పక్కన నేమ్ వస్తుంది, ఆ పక్కన ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ అనేది మనం టైప్ అనే దాంట్లో మెన్షన్ చేస్తాం అనమాట. నేమ్ అనేది నథింగ్ బట్ వేరియబుల్ నేమ్ ఎలా చెప్తాం అలాగా దాని యొక్క నేమ్ అవుతుంది అనమాట ఆ బాక్స్కి. ప్లేస్ హోల్డర్లో ఏంటంటే ఆ బాక్స్ దేనికోసం నియమించాం అనేది ప్లేస్ హోల్డర్ రాస్తాను అనమాట. చూడండి ఇక్కడ నేను ఎంట్రీ యువర్ నేమ్ అన్నాను. ఓకే, అలా ఇక్కడ వాల్యూ అనేది ఇంకో అట్రిబ్యూట్ ఉంటుంది, కానీ ప్లేస్ హోల్డర్ రాయడం వల్ల వాల్యూ అనేది ఇవ్వవలసిన నెసరీ లేదు. ఎందుకంటే ప్లేస్ హోల్డర్లో మనం ఎంట్రీ యువర్ నేమ్ అని డిజేబుల్ ఫార్మేట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే వాల్యూ ఇచ్చారనుకోండి ఇనీషియల్ వాల్యూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. డిఫాల్ట్గా అక్కడ ఇనీషియల్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్లేస్ హోల్డర్ అనేది యూస్ చేస్తాం అనమాట. రైట్. అలాగే ఇక్కడ చూడండి బిఆర్ అంటే బ్రేక్, అంటే డిస్ప్లే అయిన తర్వాత బ్రేక్ రూమ్ అంటున్నాను. తర్వాత లేబుల్లో పాస్వర్డ్ అని చెప్పాను. ఈ పాస్వర్డ్ అనేది టైప్లో పాస్వర్డ్ అని మెన్షన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైనా పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు అవతల వ్యక్తికి కనబడకుండా ఉండాలి కదా అక్షరాలు అనేవి మన ఇచ్చిన పాస్వర్డ్. అందుకోసం అవి స్టార్ మార్క్స్ ఆర్ డాట్స్ లా మనకి డిస్ప్లే అవడం కోసం టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని మెన్షన్ చేయాలన్నమాట. అలాగే దాని పేరు నేను ఆ బాక్స్కి పేరు నేమ్ పీడబ్ల్యూడి అని ఇచ్చాను, ఎందుకంటే పాస్వర్డ్ కనుక. అలాగే ప్లేస్ హోల్డర్లో ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకే, దాని యొక్క సైజ్ వచ్చి బాక్స్ యొక్క సైజు 20 క్యారెక్టర్స్ని స్టోర్ చేసేలా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది నేను సేవ్ చేస్తున్నాను. ఆల్రెడీ నీకు పేరు ఇచ్చేసాను చూడండి, form0.html అని ఇచ్చాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే రన్ చేయాలంటే నేను రన్లోకి వెళ్ళి లాంచ్ ఫైర్ ఫాక్స్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి ఇది ఓపెన్ అవ్వట్లేట్ ఉంది. క్రోమ్ ట్రై చేద్దాం. నో ఎస్ ఇట్స్ కమింగ్, ఓపెన్ అవుతుంది. చూడండి ఇదిగో ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని కనిపిస్తుంది చూసారా, డిజేబుల్ ఫార్మేట్లో, అంటే అదే మనకేం సెలెక్ట్ అవ్వదు. అదే వాల్యూ ఇస్తే కనుక సెలెక్ట్ అవుతూ ఉండేది అనమాట. అలాగే ఇక్కడ చూడండి పాస్వర్డ్. ఓకే, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను ఎంటర్ యువర్ నేమ్, నేను రాజశేఖర్ అని టైప్ చేశాను. పాస్వర్డ్ చూసారా, పాస్వర్డ్ ఇచ్చింది నేను స్టార్స్ రూపంలో కనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇచ్చిన టైప్ అనేది పాస్వర్డ్ అని ఇవ్వడం వల్ల అనమాట. రైట్, లైక్ దట్ వీ కెన్ టైప్ యాజ్ మెనీ యాజ్ ఫీల్డ్స్, అంటే ఒక్కొక్క బాక్స్ ఒక ఫీల్డ్ కింద అనుకుంటే ఇలాగ రకరకాల ఫీల్డ్స్ మనం డిజైన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇది చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ డెస్క్టాప్ మీద ఫామ్ 1, ఎస్ ఇదే ఫామ్ 1. జస్ట్ సెకండ్, ఇది సేమ్ అదే ఫామ్ 2. చూడండి ఇక్కడ ఈ ఫామ్ 2లో నేను రకరకాల ఫీల్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి నేమ్ అంటున్నాం, ఒకటి పాస్వర్డ్ అంటున్నాం, ఒకటి అడ్రస్ అంటున్నాం, మేల్ ఆర్ ఫీమేల్, అలాగే హాబీస్, కంట్రీ సెలెక్షన్ చేయడం కోసం, అలాగే సబ్మిట్ బటన్, ఇవి యూస్ చేస్తాం. ఇది ఎలాగ ఏంటనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికోసం చూడండి ఇక్కడ ఐ క్లిక్ ఓపెన్ విత్ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్, ఎస్ హియర్ ఇట్ ఈస్. చూడండి ఇక్కడ కొంచెం జూమ్ చేశాను నేను మీకోసం. ఇక్కడ ఫామ్ యాక్షన్ వచ్చి frameset.html అని యాక్షన్ అంటే క్లిక్ చేసినట్టు రావడం కోసం, అలాగే పోస్ట్ అని మెన్షన్ చేస్తున్నాం. టార్గెట్ అనేది టాప్ అంటున్నాం. ఈ టార్గెట్ అనే యాట్రిబ్యూట్ బ్లాంక్ కూడా పెట్టచ్చు, అంటే సెపరేట్ పేజీలో రావడం జరుగుతుంది. టాప్ అంటే పైన రావడం జరుగుతుంది అనమాట. రైట్, ఇక్కడ చూడండి హెడ్డింగ్ రాశాను ఏమని, ఫార్మ్స్ దీస్ ఆర్ యూజ్డ్ టు పాస్ వాల్యూస్ టు సర్వర్ అని చెప్తున్నాం కదా. జస్ట్ హెడ్డింగ్ ఇది సెంటర్ రావాలన్నాం. ఓకే, నెక్స్ట్ ఇది ఎంట్రీ యువర్ నేమ్. ఇక్కడ లేబుల్ యూస్ చేసాను ప్రీవియస్ ప్రోగ్రాంలో, ఇక్కడ మాత్రం నేను
పి అన్నాను, పి అంటే ఇక్కడ పారాగ్రాఫ్ అని. ఓకే, ఇన్పుట్ టైప్ మెన్షన్ చేస్తున్నాం ఏమని, టెక్స్ట్ బాక్స్ అని. మీరు టెక్స్ట్ బాక్స్ అని కూడా రాయక్కర్లేదు, టెక్స్ట్ అన్నా సరిపోతుంది. ఓకే, పాత వెర్షన్లో టెక్స్ట్ బాక్స్ అని ఉండేది, ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్లో టెక్స్ట్ అన్న కూడా తీసుకుంటుంది. అలాగే దాని యొక్క పేరు ఏమిటంటే యూజర్ నేమ్ అని పెట్టాను, సైజ్ వచ్చి 20 క్యారెక్టర్స్ తీసుకోమంటున్నాం. ఇక్కడ చూడండి ప్లేస్ హోల్డర్ రాయలేదు, నేను వాల్యూ రాశాను. వాల్యూలో మనకి యువర్ నేమ్ అని కనిపిస్తూ ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్ పాస్వర్డ్, ఇక్కడ కూడా పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. టైప్ పాస్వర్డ్ ఉంది, దాని నేమ్ పీడబ్ల్యూడి పెట్టాను, సైజ్ 10 ఇచ్చాను. మ్యాక్సిమం లెంత్ కూడా 10 ఇవ్వడం జరిగింది, అంటే అంతకన్నా ఎక్కువ మన వాళ్ళు టైప్ చేయకుండా ఉండడం కోసం మ్యాక్స్ లెంత్ అని మెన్షన్ చేస్తే 10 అక్షరాల మించి ఎక్కువ తీసుకోదన్నమాట. రైట్, నెక్స్ట్ ఎంట్రీ యువర్ అడ్రస్ యూజ్ చేసేటప్పుడు టెక్స్ట్ బాక్స్ అయితే కనుక ఒక లైన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా నాకు సెపరేట్ ఇన్పుట్ అని ఉండదు, ఇందులో డైరెక్ట్గా టెక్స్ట్ ఏరియా అనే సెపరేట్ ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మనం ఎంటర్ చేసేది ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి సైజ్ 20 అన్నాను, అంటే కాలమ్ లాంటిది అనమాట, 20 క్యారెక్టర్స్ పడుతుంది. అలాగే రోస్ వచ్చి 5 రోస్ కావాలంటున్నాను. ఇన్ బిట్వీన్గా నాకు టైప్ యువర్ అడ్రస్ అని చెప్పి మనకి డిస్ప్లే అవడం కోసం, అంటే ఇంతకుముందు మనం ప్లేస్ హోల్డర్ అని చెప్పాను కదా ప్రీవియస్ దాంట్లో, అలాంటిది అనమాట ఇది. రైట్, నెక్స్ట్ స్పెసిఫై జెండర్ అంటున్నాం. జెండర్ అంటే ఇక్కడ మెయిల్ ఆర్ ఫీమేల్ అంటాం కదా, ఇది జెండర్, అది బట్ సెక్స్. ఓకే, ఇందులో నేను టైప్ మెన్షన్ చేస్తున్నాను చూడండి, రేడియో అనేది నథింగ్ బట్ రేడియో బటన్ అనమాట. అది ఏ టైప్ ఉండాలో మెన్షన్ చేస్తాం. దాని యొక్క నేమ్ జెండర్ ఇవ్వడం జరిగింది. అలాగే వాల్యూ వచ్చి ఎం అంటే ఇక్కడ మనకి మెయిల్ అని. చూడండి ఇక్కడ ఇంకొక అడిషనల్ ఆప్షను చెక్డ్ అన్నాం. చెక్డ్ అంటే అర్థం ఏంటి, డిఫాల్ట్గా అది సెలెక్ట్ అయిపోమని దాని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఏదో ఒకటే చూస్ అవుతుంది కనుక, జెండర్లో రేడియో బటన్ ఒకటే చూస్ అవ్వాలి కనుక రెండు చెక్డ్ పెట్టకూడదు, ఒకదానికి మనం మెన్షన్ చేయాలి. ఈ వాల్యూ అనేది డిఫాల్ట్గా మనం ఏది క్లిక్ చేస్తే అప్పుడు ఆ పర్టికులర్ వాల్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట బ్యాక్ ఎండ్లోకి. రైట్, నెక్స్ట్ సెలెక్ట్ యువర్ హాబీస్ అన్నాం. హాబీస్ అనేవి మనకి ఇక్కడ చెక్ బాక్స్ ద్వారా సెలెక్ట్ చేయమంటున్నాడు. చూడండి ఇక్కడ చెక్ బాక్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, టిక్ పెట్టుకునేలా వస్తుంది చెప్పుకున్నాం. మనం హాబీస్ అని మోర్ దెన్ 1 చూస్ చేసుకోవాలంటే చెక్ బాక్స్ యూస్ చేస్తాం, ఏదో ఒకటే కావాలంటే కనుక రేడియో బటన్ యూస్ చేస్తాం అనమాట. అందుకోసం ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అంటున్నాం. నేమ్ వచ్చి హాబీ 1, హాబీ 2, హాబీ 3 కింద మెన్షన్ చేశాను. ఇక్కడ వాల్యూస్ వచ్చి ఒకటి స్లీపింగ్, ఒకటి ప్లేయింగ్, ఒకటి డాన్సింగ్. ఇక్కడ అన్నీ కూడా నేను చెక్డ్ అన్నాను. చెక్డ్ అంటే డిఫాల్ట్గా అన్నీ కూడా టిక్ పెట్టి వస్తాయి. ఒకవేళ ఇందులో ఏదో ఒకటి తీసేసాం అనుకోండి, ఆ మిగిలిన రెండే టిక్ పెట్టి వస్తాయి అన్నమాట. ఓకే, దీనికి ఇన్పుట్ టైప్ వచ్చి ఇది. రైట్, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ కూంబో బాక్స్ కావాలంటే కనుక సెలెక్ట్ అనే ట్యాగ్ యూస్ చేయాలి. చూడండి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ దాంట్లో సెలెక్ట్. ఇందులో నేమ్ ఈక్వల్స్ టు కంట్రీ అంటున్నాం, అంటే మనకి కంట్రీ అని కనిపించడం కోసం అనమాట. అందులో ఏమేమి ఆప్షన్స్ ఉండాలనేది ఇన్ బిట్వీన్ సెలెక్ట్ దాంట్లో రాయాలన్నమాట. ఏంటిది ఆప్షను, వాల్యూ అమెరికన్ డిస్ప్లే అవుతుంది ఆప్షన్. అలాగే ఆప్షన్ వాల్యూ యూఎస్ఎస్ఆర్. ఇక డబల్ కోట్స్లో మెన్షన్ చేయాలి కానీ నేను చేయలేదు, ఈవెందో వర్క్ అవుతుంది, మీరు మాత్రం చేయండి. వాల్యూ ఈక్వల్స్ టు ఇండియా. ఇక్కడ చూడండి డిఫాల్ట్గా నేను ఇండియా సెలెక్ట్ అయ్యి ఉండాలని చెప్పాను. సెలెక్టెడ్ అని రాయాలమ్మా, సెలెక్ట్ అయ్యకూడదు. సెలెక్టెడ్ అంటే చూడండి ఇక్కడ పైన చెక్డ్ అన్నాం, అలాగే ఇక్కడ సెలెక్టెడ్ అని మెన్షన్ చేయాలి, అప్పుడు డిఫాల్ట్గా ఇండియా సెలెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. రైట్, ఇంకా ఫైనల్గా ఇక్కడ ప్లీజ్ క్లిక్ ద నెసరీ బటన్ ఆఫ్టర్ యువర్ ఫినిషింగ్ ఎంటైర్ డేటా ఆర్ ఎంటైర్ డీటెయిల్స్ అని చెప్పాం కదా. ఇక్కడ ఏంటంటే మనం అంతా అయిపోయిన తర్వాత, డేటా అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత, ఫిల్ చేసిన తర్వాత మనం బటన్ క్లిక్ చేయాలి, సబ్మిట్ బటన్ అనేది. ఆర్ అదర్వైజ్ రీసెట్ బటన్ ఉంది, అది క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ చూడండి టైప్ దగ్గర సబ్మిట్ ఆర్ ఇంకోటి ఏంటిది కింద రీసెట్ అన్నాం. సబ్మిట్ అంటే మన డేటాని బ్యాక్ ఎండ్లో ఉన్న సర్వర్కి పంపిస్తుంది. అదే ఒకవేళ మీరు రీసెట్ అన్నారంటే మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తుంది అనమాట. ఓకే, అందుకోసం చూడండి ఇక్కడ క్యాన్సిల్ ఓకే అన్నాం, అంటే ఇది బటన్ పైన ఆ పర్టికులర్ వర్డ్స్ కనిపించడం కోసం ఓకే క్యాన్సిల్ అనేది వాల్యూస్ రూపంలో చెప్పడం జరుగుతుంది అనమాట. రైట్, ఫైనల్గా ఫామ్ని క్లోజ్ చేస్తున్నాం, అలాగే HTMLని క్లోజ్ చేస్తున్నాం. సేవ్ చేయండి, Ctrl+S. రన్ చేయాలంటే లాంచ్ ఇన్ క్రోమ్ ఉందాం, ఎందుకంటే క్రోమ్లోనే అది ఓపెన్ అవుతుంది కదా. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. చూడండి నేను ఇక్కడ ప్లేస్ హోల్డర్ అవ్వలేదు, అందుకోసం ఇక్కడ అక్షర రూపంలో ఉంది, అది టైప్ చేస్తే అది అలా ఉండిపోతున్నాయి కనుక ప్లేస్ హోల్డర్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట.
రాజశేఖర్, RAJSEKHAR. పాస్వర్డ్ నేను సమ్ 3 లెటర్స్ రాశాను, అందుకోసం ఇక్కడ కూడా చూడండి టెక్స్ట్ కనిపిస్తుంది. అంటే ఇవి మనం డిలీట్ చేసి చేయాల్సి వస్తూ ఉంటుంది, అందుకోసం ప్లేస్ హోల్డర్ యూజ్ చేయడం వల్ల బాగుంటుంది అన్నమాట వాల్యూ కన్నా. రైట్, ఇక్కడ లలితా నగర్, థర్డ్ స్ట్రీట్, రాజమండ్రి. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ ఇక్కడ చూడండి మెయిల్ సెలెక్ట్ అయిపోయి ఉంది, మనం ఏం సెలెక్ట్ చేయట్లేదు, చూస్తున్నారా? క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి 3 కూడా చెక్డ్ అని ఉంది కనుక అవసరమైనవి మనం ఉంచుకోవచ్చు, రిమైనింగ్ తీసేయచ్చు అనమాట. అన్చెక్ చేస్తాను. ఇక్కడ కూడా చూడండి డిఫాల్ట్గా సెలెక్టెడ్ ఇండియా పెట్టాను కనుక అది డిఫాల్ట్ ఇండియా వచ్చేసింది. నాకు అమెరికా కాబట్టి అమెరికా సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, లైక్ దట్ అనమాట. యూఎస్ఏ, ఇండియానే యూస్ చేస్తున్నాను, ఇండియా. ఫైనల్గా ఇదంతా ఏం చేయమంటున్నాం? ఓకే చేయమంటున్నాం. క్లిక్ చేయగానే టాప్ అన్నాం. ఓకే, చూసారు? ఇది నేను ఇక్కడ రాసిన ప్రోగ్రాంలో పైన చూడండి, ఇక్కడ ఫామ్లో యాక్షన్ అట్రిబ్యూట్ frameset.html అన్నాను కనుక అందులోకి ఇది యాక్షన్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, ఈ పోస్ట్ అని పెట్టినా ఇప్పుడు ఏం వర్క్ అవ్వదు ఇది. అలాగే టార్గెట్లో మనకి టాప్ అన్నాం, టాప్ కాకుండా బ్లాంక్ పెట్టండి, BLANK బ్లాంక్ పెట్టి సేవ్ చేస్తే మీకు ఇది ఎలా వస్తుందో చూద్దాం. లాంచ్. ఓకే, ఇక్కడ ఓకే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి సెపరేట్ ఫైల్ ఓపెన్ అయింది, చూస్తారా? ఇందాకట్లయితే సేమ్ విత్ ఇన్ ద సేమ్ పేజ్లో ఓపెన్ అయిపోయింది, ఇక్కడ సెపరేట్ ఫైల్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, అది కూడా నేను యాక్షన్లో frameset.html పెట్టాను కనుక ఇక్కడ నేను వేరే ఫైల్ పెట్టానుకోండి, మై పేజ్ అని పెట్టాను అనుకోండి, సేవ్ చేస్తున్నాను. సరే రీఫ్రెష్ చేద్దాం, F5. ఓకే చెప్పండి, చూసారా? మై పేజ్లో ఇది ఉంది. ఓకే, లైక్ దట్ మనం అక్కడ ఏం పెడితే అది రావడం జరుగుతుంది అన్నమాట యాక్షన్లో. అలాగే ఇక్కడ పోస్ట్ అలాగే గెట్ అని ఉంటుందన్నా కదా, ఇవి సర్వర్లో స్టోర్ అవ్వడానికి కావాల్సిన డీటెయిల్స్ ఇక్కడ నుంచి మనం ఇచ్చినవి తీసుకొని అది తీసుకెళ్ళడం జరుగుతుంది. అదంతా నెక్స్ట్ కాన్సెప్ట్. ప్రస్తుతం మాత్రం ఇంతవరకు చాలు. ఓకే ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అర్థమైనట్టు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం టాపాలజీస్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ చూద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.